హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు థర్మాకోల్ ప్లేట్స్ తయారీ బిజినెస్ గురించి చూద్దాం. థర్మాకోల్ ప్లేట్స్ బిజినెస్ ఇది కాంపిటీషన్ ఉంది, అయినా సరే చాలా మందికి మంచి బిజినెస్ జరుగుతుంది. ఇది ఎవరి దగ్గర కాస్ట్ తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే హోల్సేల్గా తీసుకెళ్తూ ఉంటారు. అందుకే ది బెస్ట్ బిజినెస్ ఇది. మన దేశంలో అన్ని స్టేట్స్లో చిన్న పరిశ్రమలుగా కూడా దీన్ని చాలామంది స్టార్ట్ చేశారు. సో అనేక రకాల ప్రోడక్ట్లు కూడా మనం దీంతో తయారు చేసుకోవచ్చు. ఒక కప్స్, అదేవిధంగా ఈ థర్మాకోల్ ప్లేట్స్, స్పూన్స్, చాలా వరకు ఇలాంటి రకాలన్నీ కూడా ఈ రా మెటీరియల్తోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ థర్మాకోల్ ప్లేట్స్ గురించి చూసినట్లయితే మిగిలినవి కూడా మౌల్డ్స్ ద్వారా తయారు చేసుకోవచ్చు. సో దాని గురించి కూడా నేను మీకు వీడియోస్లో తెలియజేస్తాను. మనం అసలు ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం. సో దాదాపు మనం ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్ మనం చూసుకుంటే ఏదైనా ఫంక్షన్స్ అయితే భోజనాలు పెట్టినా, టిఫిన్లు పెట్టినా అరిటాకుల్లో పెట్టేవారు అప్పట్లో. ఆరోగ్యానికి మంచిది, అలాగే చాలా వరకు అరటి తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అరిటాకుల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టికే, ఇక అరిటాకులు కూడా ప్లాస్టిక్ వచ్చేసాయి. ఫంక్షన్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని చోట్ల డిస్పోజబుల్ ఐటమ్స్ ఈ థర్మాకోల్ ప్లేట్సే కనిపిస్తున్నాయి. సో స్పూన్లు, ప్లేట్లు, కప్స్ వగైరా ఇవన్నీ కూడా దీంతోనే తయారు చేస్తూ ఉన్నారు. సో ఒకే ఒక్క రా మెటీరియల్తో ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తున్నారు. వాడకం చాలా ఈజీ, తయారీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అందుకే వీటి డిమాండ్ కూడా పెరిగిపోయింది, వాడకం కూడా బీభత్సంగా పెరిగింది. మనం హోటల్స్కి వెళ్ళినా అక్కడ స్టీల్ ప్లేట్లు అయితే కనిపించడం లేదు, అరిటాకుల గురించి చెప్పక్కర్లేదు, అంతా ఈ ప్లేట్సే. ఇక భోజన హోటల్కి వెళ్తే గతంలో అరిటాకులో పెట్టేవారు అన్నీ, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు, మొత్తం డిస్పోజబుల్ ప్లేట్సే. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, పానీపూరి బళ్ళు, మసాలా బళ్ళు, తోపుడు బళ్ళు, టిఫిన్ వెహికల్స్ ఎక్కడ చూసినా అన్నిటికీ ఇదే వాడుతున్నారు. అంతెందుకు, మనం ఏదైనా టూర్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా వీటినే మనం తీసుకువెళ్తూ ఉంటాం. సో అంతలా మనలో ఇమిడిపోయాయి ఇవి. ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ గురించి చూసుకుంటే ఏటా 2 లక్షల కోట్ల పైనే ఉంటుంది. ఇక ఏపీ, తెలంగాణలో చూస్తే మన దేశంలో 9వ స్థానంలో వాడకంలో ఉన్నాయి. సో అందుకే వీటి వాడకం కూడా బాగా పెరిగింది. మరి మనం వీటిని ఎలా తయారు చేయాలని ఈ బిజినెస్ ఐడియాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వ్యాపారం చేయాలంటే మనకి మంచి ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. సో మార్కెట్ ఏరియా అయితే అక్కర్లేదు దీనికోసం తయారీ కాబట్టి. సో ఇంటి దగ్గర అయినా మనం జనానికి ఇబ్బంది లేని చోట అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అది పల్లెటూరు అయినా కావచ్చు, టౌన్ అయినా కావచ్చు, రూరల్ విలేజ్ అయినా కావచ్చు, కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏరియా ఎక్కడైనా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ప్లేస్ మనకి యూనిక్గా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్లో. సాధారణంగా 150 నుంచి 300 గజాల ప్లేస్ అయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ప్లేస్ ఓన్లీ తయారీకే కాదు, మనం వీటిని తయారు చేసి రూమ్లో స్టోర్ చేయాలి, అంటే గొడౌన్ లాంటిది కూడా ఉండాలి. సో దానికి కూడా దగ్గర ఉండేలా గొడౌన్ ఉంటే చూసుకుంటే బాగుంటుంది. రెండు ఒకే చోట ఉంటే మనకి ట్రావెలింగ్ ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే రెండు కలిపి ఎంత ఉండాలంటే మినిమం 800 గజాల ప్లేస్ ఉంటే బాగుంటుంది. లేదు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో 1-2 మిషన్లతో వెళ్తున్నామంటే 300 గజాల ప్లేస్ అయినా సరిపోతుంది. సో మనం చాలా దగ్గర గొడౌన్ ఉండేది చూసుకున్నట్లయితే బిజినెస్కి బాగుంటుంది. సో నివాస గృహాల దగ్గర కాకుండా ఒక మంచి ఏరియాని చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజల నుంచి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ వస్తుందన్నా, లేదా వెహికల్స్ వస్తున్నాయన్నా, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో నివాస గృహాల దగ్గర కాకుండా కొంచెం దూరం ఏరియా అయితే బాగుంటుంది. సో రూరల్ ఏరియాలో కూడా చాలా బెటర్ ఈ బిజినెస్కి. ఈ వ్యాపారం చేయాలంటే మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా మనం పంచాయతీలోనైనా, మున్సిపల్ ఏరియా అయినా, కార్పొరేషన్, మెట్రో ఏరియాలు ఎక్కడ చూసుకున్నా సరే దీనికి మనం ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లోకల్ అథారిటీ నుంచి. సో ఈ బిజినెస్కి ఖచ్చితంగా GST నమోదు అయితే ఉండాల్సిందే. అయితే మనం భారీగా ఒక నేమ్తో, కంపెనీ నేమ్తో మనం వెళ్తే ట్రేడ్ మార్క్ తీసుకోవాలి, కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫైర్ సేఫ్టీకి సంబంధించి NOC తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా మెటీరియల్కి సంబంధించి. ఎన్విరాన్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ఉండేటటువంటి అధికారులే దీనికి సంబంధించి మనకు లైసెన్స్ ఇస్తారు. సో మన దగ్గర ఎవరు వర్కర్స్ చేస్తున్నారు, మినిమం 4-5 వర్కర్స్ ఉంటే ఖచ్చితంగా లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో MSME రిజిస్ట్రేషన్ ఈజీగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వచ్చే రోజుల్లో మనం ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే MSME రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో చాలా బెటర్. సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి అన్ని స్కీమ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక మనం పెట్టే మిషనరీ ఉంటుంది, దానివల్ల కొంచెం సౌండ్ కూడా పొల్యూషన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పొల్యూషన్ లేకుండా ఉండాలి కాబట్టి కొంచెం దూరంగా ఉండే ప్రాంతాలు, అంటే ప్రజలకు దూరంగా ఉండే ఏరియాలో మనం స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇందాక చెప్పినట్టు ఇక కాలేజీలు, స్కూళ్ళకి దగ్గర అయితే ఇవి స్టార్ట్ చేయకూడదు, దీనికంటూ రూల్స్ ఉన్నాయి. 2 కిలోమీటర్ల రేడియేషన్ దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి రిజిస్ట్రేషన్స్ టైంలో కావాలి. సో ట్రేడ్ మార్క్ లైసెన్స్ చేయించుకుంటేనే బెటర్. ఇక మనకి పవర్, దీనికి సంబంధించి మిషనరీ రన్ అవ్వాలంటే దీనికి సంబంధించి పవర్ కూడా ఉండాలి కాబట్టి మనం కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ థర్మాకోల్ ప్లేట్స్ తయారీకి ఎలాంటి మిషనరీ కావాలనేది మనం ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసినట్లయితే ఇండియామార్ట్, ట్రేడిండియా.com ఈ 2 వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు థర్మాకోల్ ప్లేట్ మెషిన్స్ సంబంధించినటువంటి వెబ్‌సైట్ ఇది. సో చాలామంది సెల్లర్స్ ఇండియామార్ట్.comలో రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మిషనరీస్ కాస్ట్ అంతా కూడా పూర్తిగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఆటోమేటిక్ థర్మాకోల్ ప్లేట్ మేకింగ్ మెషిన్ అనేది ఇక్కడ చూసినట్లయితే మీరు 3.5 లాక్ రూపీస్‌కి ఇక్కడ మిషనరీ అనేది కనిపిస్తోంది. సో అదేవిధంగా ఒకటి కాదు, 2 కాదు చాలా రకాల మిషనరీస్ ఇక్కడైతే ఉంటాయి. అంటే ఒక్కొక్కటి కూడా ఒక్కో రకమైనటువంటి మోల్డ్‌తో తయారవుతూ ఉంటుంది. సో ప్లేట్స్‌కి ఒకటి ఉంటుంది, కప్స్‌కి ఒకటి ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలైతే మనకి ఇక్కడ మార్కెట్‌లో ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే 3.5 లాక్ మిషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆటోమేటిక్ థర్మాకోల్ ప్లేట్ మేకింగ్ మిషన్ అనేది ఇది. అంటే ఇది యూనిట్స్ ఎంత అవుట్‌పుట్ ఎక్కువ ఇస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో సెకండ్ వన్ చూస్తే 1.65 లాక్ అంటే ₹1,65,000 ఇది థర్మాకోల్ ప్లేట్ మేకింగ్ మిషన్ అది. సో ఇది కూడా మనకి బాగానే వర్క్ అయ్యే మిషన్ అది. ఇంకా మనకి మూడోది చూసుకున్నట్లయితే ఇది కూడా 3.5 లాక్ 3 ఫేస్ ఫుల్లీ ఆటోమేటిక్ థర్మాకోల్ మిషన్ అనేది. సో అన్నిటికంటే కాస్ట్ ఎక్కువగా ఇక్కడ మీకు కనిపిస్తుంది 8 లాక్ రూపీస్ ఇది. ఈ మిషనరీస్ అనేది మనకు కావాలంటే 300 గజాల ప్లేస్ అయితే దీనికి సెట్ అవ్వదు. సో ఎక్కువ ఉండాలి. మనం 800 గజాల హెవీతో మనం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయాలనుకునే వాళ్ళకి ఈ మిషనరీ అయితే సెట్ అయిపోతుంది ఈజీగా. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే 8 లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే అవుట్పుట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిషనరీ అనేది తీసుకుంటే చాలా ఎక్కువగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. సో తర్వాత చూస్తే మీరు 1.2 లాక్ సెట్ ఇది. సో థర్మాకోల్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఇది కూడా సో ఒకేసారి తయారు చేసే విధంగా 4-5 నుంచి తయారవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే 1.9 లాక్లో కూడా మిషనరీ అనేది కనిపిస్తుంది. సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఫేస్ థర్మాకోల్ ప్లేట్ మిషన్ అనేది ఇది. సో ఈ మిషనరీ కూడా మనకి ప్లేట్స్ తయారీకి, టిఫిన్ ప్లేట్స్ తయారీకి, భోజనాల ప్లేట్స్ తయారీకి ఇది యూజ్ అవుతుంటుంది. సో ఇక్కడ చూస్తే మనం 40,000 రూపీస్కే ఇది చాలా చిన్న కప్స్ తయారీకి సంబంధించినటువంటి మిషన్ ఇది. ఇది కూడా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని. సో ఈ విధంగా చాలా రకాల మిషనరీస్ మనం చూడొచ్చు. 1.35 నుంచి 3 లాక్ ఇలాగ 5 లాక్ వరకు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత ఈజీగా తయారీ అనేది చూసుకోవచ్చు. ఒకే ఒక్క వ్యక్తి దీన్ని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఏ రకమైనటువంటి ఈ ప్లేట్స్ తయారు చేయాలన్నా ఈ మిషనరీస్ అన్నీ కూడా మనం నేరుగా కొనుగోలు చేసుకొని తయారు చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే ఈజీగా మంచి బిజినెస్ని అయితే మనం రన్ చేసుకోవచ్చు అనే చెప్పుకోవచ్చు. సో మనకి ఈజీగా 40,000 రూపీస్ నుంచి 9,50,000 రూపీస్ వరకు ఈ మిషనరీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఈ విధంగా మనం అయితే మార్కెట్లో ఈ మిషనరీస్ తీసుకొని బిజినెస్ అయితే బాగా రన్ చేసుకోవచ్చు. సో థర్మాకోల్ ఈ ప్లేట్స్ అనేది డిమాండ్ అయితే ఎక్కువగానే ఉంది. సో చాలా కంపెనీలు మనకి ఇవి తయారు చేసి ఇస్తున్నాయి. సో మనం చూసినట్లయితే ఈ కంపెనీస్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉంటాను. సో ఏ కంపెనీకి సంబంధించిందైనా సరే మీరు నేరుగా చూసుకోవచ్చు. ఇక ఈ మిషనరీస్ మనం ఎక్కడ కొంటామో వాళ్ళే మనకి రా మెటీరియల్ గురించి కూడా తెలియజేస్తారు. మనకి ఇది కిలో 120 రూపీస్ నుంచి రోల్స్లో 250 రూపీస్ వరకు ఉంటుంది. అంటే క్వాలిటీ బట్టి ఉంటుంది. సో మనకి మిషనరీ వారే కాదు బయట కూడా తయారు చేసే చాలా కంపెనీలు ఉంటాయి. వాళ్ళ నుంచి కూడా మనం హోల్సేల్గా తీసుకోవచ్చు. సో వాటి లింక్స్ కూడా నేను మీకు ఇస్తాను. కొన్ని కంపెనీలు ఈ రా మెటీరియల్ కూడా హోల్సేల్గా అమ్ముతూ ఉంటాయి. సో మనకి ఒక 4-5 హోల్సేల్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒకేసారి లారీలతో పంపిస్తూ ఉంటారు. సో ఇండియామార్ట్, ట్రేడిండియా.com రెండిట్లో కూడా దీనికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్లు కూడా ఉంటాయి. సో మనం దీనికి చూసినట్లయితే రౌండ్ ప్లేట్స్, కప్స్, ఈ పేపర్ ప్లేట్ సైజులు బట్టి, ఇంచులు బట్టి మనం తయారు చేసుకుంటాం. స్పూన్లు, చిన్న బౌల్స్, ఫిష్ కప్స్, సలాడ్ కప్స్ ఇవన్నీ కూడా మనం ఈజీగా మోల్డ్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. అంటే అన్ని రకాలు కూడా ఒకే మిషనరీలో తయారవ్వవు. ప్లేట్స్ అన్నీ కూడా ఒకే మిషనరీలో తయారవుతాయి. సో దానికి సంబంధించి ఇంచెస్ ఆ మౌల్డ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఏ మౌల్డ్ పెట్టుకుంటే ఆ సైజులో మనకి ఈ ప్లేట్స్ అనేది తయారై బయటకు వస్తుంది. సో ఈ బిజినెస్ చేయాలంటే ఇవి ఎలా తయారు చేయాలనేది చాలా అనుమానాలు కూడా చాలామందికి ఉంటాయి. ఈ మిషనరీస్ మీరు అన్నీ చూశారు. దీనికి సంబంధించి ఆ కంపెనీ వాళ్ళే మనకి ఈజీగా ఏ విధంగా వీటిని తయారు చేయాలని కూడా తెలియజేస్తారు. సో ఈ రా మెటీరియల్స్ రోల్స్ అన్నీ కూడా మనం హోల్సేల్గా ఈ విధంగా తెచ్చుకోవచ్చు. సో ఒక్కో ప్లేట్ తయారీకి మనకు ఎంత కాస్ట్ పడుతుంది, ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూస్తే ఒక్కొక్క ప్లేట్ 60 పైసల నుంచి ₹2 వరకు కూడా ఖర్చు అయ్యే ఉంటుంది. అంటే మనకు వచ్చేటటువంటి రా మెటీరియల్ బట్టి దీనికి కాస్ట్ అయితే ఉంటుంటుంది. ప్రస్తుతం వీటి రేటు మనకు మార్కెట్లో 1.25 పైసా అంటే ₹1.25 వరకు ఉంది. ₹1.50 కూడా అమ్ముతున్నారు. కొన్ని ₹2 కూడా అమ్ముతున్నారు. ₹3 ఉంది. గేజ్ ఎక్కువ ఉండేటువంటి క్వాలిటీ ఎక్కువ ఉండేది ₹5, ₹6 కూడా ఉంటుంది. సో డిఫరెంట్గా 8-9 రకాలు ఒకే విధంగా ప్లేట్లో పెట్టుకోవడానికి స్ట్రాంగ్గా ఉండడానికి మినిమం 2 కేజీస్ 3 కేజీస్ కూడా ఆగే విధంగా ఉండడానికి కూడా ఈ ప్లేట్స్ అన్నీ తయారవుతూ ఉంటాయి. సో కాంపిటీషన్ బట్టి మనకు ప్రాఫిట్ అయితే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎక్కువ కాంపిటీషన్ ఉందంటే ప్రాఫిట్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి కాంపిటీషన్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ప్రైసెస్ని చూసుకొని తగ్గించుకొని మనం హోల్సేల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ₹1.50 ఇచ్చినా సరే మనకి ₹70 పడినా, ₹60 పడినా ఈజీగా అందులో సగం వరకు ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది ఖర్చులన్నీ పోను. సో ఈ విధంగా రోజుకి 2,000 ప్లేట్స్ మనం తయారు చేసినా ₹1000 నుంచి ₹1,500 వరకు సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో 1000 ప్లేట్స్, 2,000 ప్లేట్స్ అంటే 2-3 కస్టమర్స్ ఈజీగా షాపుల వల్ల పట్టుకెళ్ళిపోతారు. సో ఈజీగా 5 నుంచి 10,000 ప్లేట్లు తయారు చేసుకునే చిన్న చిన్న సంస్థలు కూడా ఉంటాయి. ఈ విధంగా మనం హోల్సేల్గా, రీటైల్గా కూడా అమ్ముకోవచ్చు.
సో సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఒక్కరే దీన్ని చేసుకోవచ్చు. లేదు భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తే ముగ్గురిని లేదా నలుగురిని మీరు పార్ట్నర్స్గా పెట్టుకోవచ్చు. 4-5 వర్కర్స్ని కూడా పెట్టుకొని అవుట్పుట్ని పెంచుకోవచ్చు. సో ఒక్క ప్రాంతానికే పరిమితం అవ్వక్కర్లేదు, చాలా ప్రాంతాలకు కూడా మీరు వీటిని సేల్ అనేది చేసుకోవచ్చు. మీకు మీరే డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వచ్చు, డీలర్షిప్ ఇవ్వచ్చు. మీ బ్రాండ్తో బాగా వెళ్తూ ఉంటే మీరు అన్ని జిల్లాలకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని వాళ్ళకి నేరుగా హోల్సేల్గా అమ్ముకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచే మీరు మినిమం సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని ఈ విధంగా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, హోల్సేల్గా భారీగా చేసుకుంటే. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకసారి మనం చూద్దాం. అతి తక్కువగా ఈ బిజినెస్ పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈజీగా 7 lakh రూపీస్ వరకు అవుతుంది. అంటే ఒక రోల్ మినిమం ఒక 2 lakh రూపీస్ మిషన్ తీసుకున్నా మీకు ఈజీగా రా మెటీరియల్కి 2 lakh అవుతుంది. మిగిలిన ఖర్చులన్నీ కూడా 3 లక్షల రూపాయల వరకు అవుతాయి. చాలా తక్కువ, అంటే 40,000 రూపాయల మిషనరీ తీసుకుంటే మాత్రం మీకు ఒక 2.5 లక్షల రూపాయల వరకు అది కూడా పెట్టుబడి అవుతుంది. సో అది కేవలం ఒకే ఒక్క కప్స్ తయారీకి మాత్రమే సెట్ అవుతుంది, ప్లేట్స్కి మిగిలిన వాటికి కూడా తయారవ్వదు కాబట్టి. సో మినిమం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 7 lakh రూపీస్ ఈజీగా మీ దగ్గర పాకెట్లో ఉండాల్సిందే. సో ఎందుకంటే మిషనరీ కొనాలి, రా మెటీరియల్ కొనాలి, షాప్ రెంట్స్, అడ్వాన్స్లు, వర్కర్లకు ఇచ్చేవి, సో మనకి సంబంధించి వెహికల్స్ ఏదైనా మాట్లాడుకుంటే దానికి కావాలి, గోడౌన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఖర్చులే కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఒకవేళ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటే మాత్రం మీరు నేరుగా అన్ని ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా మీరు అవన్నీ కూడా చేయించుకోవచ్చు. ఈజీగా మీకు ఒక ప్రాసెస్లోనే అన్నీ ఒకే చోట ఈజీగా అయిపోతూ ఉంటాయి. సో భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి చూసినట్లయితే 30 lakh రూపీస్ నుంచి 50 lakh రూపీస్ వరకు మీ దగ్గర డిపాజిట్గా క్యాష్ ఉండాల్సిందే. సో అప్పుడు పెట్టుబడి ఈజీగా మీ దగ్గర క్యాష్ ఉంటుంది. 5-6 వర్కర్లను పెట్టుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి మీకు పార్ట్నర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో పార్ట్నర్స్ ఉన్నట్లయితే మళ్ళీ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటారు. పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో సొంతంగా వెహికల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, షాపులన్నిటి కూడా నేరుగా తీసుకెళ్ళవచ్చు. సో ఇదొక పాజిటివ్ వైబ్ అనేది చెప్పుకోవాలి దీనికి సంబంధించి. సో మార్కెటింగ్, ఏ బిజినెస్కైనా మార్కెటింగ్ అనేది కీ రోల్ పోషిస్తుంది. సో ఈ బిజినెస్లో మార్కెటింగ్ చూద్దాం. అసలు వీటిని ఎక్కడ ఎలా అమ్మాలనేది చూసినట్లయితే ప్రతి కిరాణా షాప్, హోల్సేల్, రీటైల్, అన్ని కిరాణా షాపులకి ఇవ్వచ్చు, ఫ్యాన్సీ షాపులకి ఇవ్వచ్చు, డిస్పోజబుల్ పర్టికులర్గా ఈ ఐటమ్స్ అమ్మేటటువంటి షాప్స్ కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే వీళ్ళ మార్కెట్ అస్సలు ఖాళీ ఉండదు. సో వీళ్ళు మీకు 4-5 ఉన్నా సరే సరిపోతుంది ఒక్క ఊరికి. ఈజీగా మీరు తయారు చేసిందంటే వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళ నేమ్ బ్రాండింగ్తో మీరు చెప్పొచ్చు మీ బ్రాండ్ నేము స్టిక్కర్స్ ప్రింటింగ్తో ఇస్తామని. సో డిజిటల్ ల్యాబర్స్ అనేటటువంటి ఈ కొన్ని చాలా వరకు ఈ మిషన్స్ తయారవుతున్నాయి. అదే బ్రాండింగ్ ఇచ్చేస్తూ మీరు ఏ ప్లేట్ పెడితే దాని మీద బ్రాండింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఆ మిషనరీస్ కూడా మీకు నేను లింక్స్ అయితే ఇస్తాను. ఆ మిషన్స్లో కూడా మీరు వీటిని తయారు చేయొచ్చు. సో ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసుకున్నప్పుడు నార్మల్ మిషన్స్ ఉన్న తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్న టైంలో ఈ మిషనరీస్ తీసుకోవచ్చు. సో హోటల్కి, రెస్టారెంట్లకి, సూపర్ మార్కెట్లకి, హైపర్ చైన్ మార్కెట్స్కి ఇవన్నిటికీ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో మార్కెటింగ్లో మెయిన్ కాన్సెప్ట్లో ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఒక 50 ప్లేట్స్ మాత్రమే ఒక ప్యాకింగ్ చేసి 25 ప్లేట్స్ మాత్రమే ప్యాకింగ్ చేసి ఇస్తారు. కానీ ఇటీవల చాలామంది 10-15 పీసులు కూడా ప్యాక్ చేస్తున్నారు. అంటే కస్టమర్కి ఏ విధంగా తక్కువ, అంటే ఒక టూర్ వెళ్తే 10 ప్లేట్లు మనకు సరిపోతాయి అనుకున్న వాళ్ళకి పెద్ద ప్యాకెట్ ఎందుకు ఉపయోగం ఉండదు కదా. సో ఈ విధంగా ఆలోచించి 10 పీసులు, 15 పీసులు కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా మీరు మార్కెటింగ్ పెంచుకోవచ్చు. సో డిజిటల్ మీడియాని బాగా ఉపయోగించుకొని మన కంపెనీని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్సేల్గా ఇస్తామని కూడా తెలియచేయచ్చు. శాటిలైట్, సోషల్ మీడియా, పేపర్స్, ఇవన్నిట్లో కూడా మీరు దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ వైట్ కలరే కాదు, తర్వాత డిఫరెంట్ కలర్స్తో వీటిని అనేక రకాల ప్రొడక్ట్లు కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మంచి పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్ని చేసుకున్నట్లయితే ఈ బిజినెస్ అనేది అద్భుతంగా రన్ అవుతుంది. సో అంతేకాదు చాలా తక్కువ టైంలోనే మంచి ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ థర్మాకోల్ ప్లేట్స్ బిజినెస్. ఈ మిషనరీ లింక్స్ అన్నీ కూడా నేను మీకు పూర్తిగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేరుగా ఈ మిషనరీస్ చూసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఈ మిషనరీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ విధంగా బాగు చేయాలి, అదేవిధంగా వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది, ఈ గ్యారంటీ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తారు. సో ఈ బిజినెస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను. థర్మాకోల్ ప్లేట్స్ బిజినెస్ అనేది మంచి యూనిక్ బిజినెస్. ఎంత బిజినెస్ అంటే చాలా వరకు మన దేశంలో కొన్ని వందల మంది చేస్తూ ఉన్నా సరే దానికి సంబంధించి సేల్స్ కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. అందుకే ఎవరైనా చేసుకోవచ్చు, మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో కొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.